హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఏంటి వీడియో అనేది చూస్తున్నారు కదా. ఇక్కడ సోరకాయ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ఈ ప్రాసెస్లో చేసి చూడండి. రుచి అద్భుతంగా ఉంటుంది. సాంబార్ పొడి లేకపోయినా కూడా ఈ విధంగా చేసి చూడండి. రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంటిల్లి పాదందరూ కడుపు నిండా తింటారండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియో ఏంటో ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు. ఇవి చిటపటలాడుతున్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి 4 నుండి 5 ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేయండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేయండి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో 2 రెబ్బల కరివేపాకు వేయండి. ఈ విధంగా ఫ్రెష్గా తీసుకుంటే సాంబార్ టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా పసుపు వేయండి. ఫుల్ టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత ఇందులో సొరకాయ ముక్కలు ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేయండి. పైన పొట్టు తీయకుండా అలాగే యాడ్ చేయండి. ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత ఇందులో సొరకాయ ముక్కలు వేసుకోవాలి. పొట్టు తీయకుండా ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేయండి. ఎందుకంటే వింటర్ సీజన్ కదా, ఇలా పొట్టుతో వేస్తేనే కోల్డ్ అవ్వకుండా ఉంటుంది. అందుకోసం ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి మొత్తం అంతా కలిపేసేయండి. ఇలా ముక్కలకి ఉప్పు వేయడం వల్ల మనం తినేటప్పుడు రుచిగా అనిపిస్తుంది. అలాగే త్వరగా మగ్గిపోతాయి ముక్కలు. అందుకోసం ఈ విధంగా ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసేయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. సొరకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయి చూసారు కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా కారం తీసుకుంటున్నారు. మీరు ఇంట్లో స్పైసీ చూసుకొని వేయండి. సాంబార్ కాబట్టి కొంచెం ఎక్కువ వేయాలి. అందుకోసం 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేస్తున్నాను. మీరు ఇంట్లో స్పైసీ చూసుకొని వేయండి. ఇలా ఇదంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం చింతపులుపు వేయాలి కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టేసేయండి. మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందు నానబెట్టామనుకోండి చక్కగా నానిపోతుంది. ఇలా చింతపండు పూర్తిగా నానిపోయిన తర్వాత రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ముక్కలు కూడా చూడండి ఈ విధంగా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు రసం తీయడం కోసం ఈ విధంగా నేను చిల్లుల గిన్నె పెడుతున్నాను. మీరు కావాలంటే చింతపండు ముందుగానే తీసేసి రసం మాత్రం యాడ్ చేసేయచ్చు. చింతపండు గుజ్జు తీసేసిన తర్వాత రసం కూడా తీసి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిల్లుల గిన్నె పెట్టేసి ఈ విధంగా రసం మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ముందుగానే రసం తీసిన తర్వాత కూడా యాడ్ చేయొచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మీరు చెక్ చేసుకోండి. ఉప్పు ఏమైనా తగ్గినట్టుగా ఉన్నా, లేదు అంటే పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పులుపుగా ఉందనేసి నేనైతే ఇంకొక గ్లాస్ దాకా వాటర్ పోస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను. అలాగే సాంబార్ మరిగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. సాంబార్ పూర్తిగా దగ్గరికి వచ్చేసింది. అలాగే సోరకాయ కూడా కొంచెం ఉడకాలండి. మళ్ళీ ఒకసారి చూద్దామని మీకు ముక్క కూడా తుంచి చూపిస్తున్నాను. ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే గట్టిగా వెళ్ళిపోతుంది స్పూన్, చూసారు కదా. అందుకోసం ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఆ లోపైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. అలాగే పావు టీ స్పూన్ మెంతి పొడి వేయండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి. సోరకాయ ముక్కలు బాయిల్ అవ్వాలి. అందుకోసం ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. చక్కగా బాయిల్ అవుతాయండి. ఇప్పుడు చూడండి సొరకాయ ముక్కలు. అలాగే ఈ పులుపు కూడా కొంచెం దగ్గరకు వచ్చినట్టు ఉంది కదా. అలాగే ముక్కలు కూడా చెక్ చేద్దామండి. ఈ విధంగా నొక్కి చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఈ విధంగా ప్రెస్ చేస్తేనే ముక్కలు అవ్వాలి. ఇలా ముక్కలు అవుతే చక్కగా బాయిల్ అయినట్టండి. ఈ విధంగా ముక్కలు అవ్వాలి. అలాగే తినేటప్పుడు టేస్టీగా రావాలంటే ముందుగా సొరకాయ ముక్కలకి ఉప్పు వేయడం మర్చిపోకండి. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు 4-5 ఇలా పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచివేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. మీరు కావాలి అంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మనకి సాంబార్ చేస్తున్నాం కాబట్టి చిక్కగా రావాలి కదా. అందుకోసం అయితే ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నేను వరిపిండి తీసుకుంటున్నాను. బియ్యపిండి తీసుకొని ఇందులో వాటర్ ఈ విధంగా చిక్కగా కలిపేసి ఇందులో యాడ్ చేసుకోండి. లేదు మీరు ఈ బియ్యపిండి ప్లేస్లో మీరు శనగపిండి కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకొని చిక్కగా వాటర్ మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అది వేసినా కూడా రుచి బాగుంటుంది, అలాగే చిక్కబడుతుంది. ఇలా సాంబార్ పొడి కాకుండా ఇదొక్కటి యాడ్ చేసి చూడండి, రుచి బాగుంటుంది. అలాగే ఇందులో వేసే జీలకర్ర పొడి, మెంతి పొడి, అలాగే ధనియా పొడి కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి వేయండి. అప్పుడే రుచి బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా పూర్తిగా చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి వేడిగా సర్వ్ చేసుకుంటే సరే చాలా రుచిగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి.
ఇలా కాకుండా మన ఛానల్లో ఇంకా రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి. నేను ఇంకో విధంగా కూడా చేసి చూపించాను. మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే అర్థమవుతుంది. ఆ ప్రాసెస్లో చేసినా కూడా రుచి బాగుంటుంది. ఇలా చేసుకొని మనం చపాతీలో లేదు అంటే రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ మీరు ఎండ్ వరకు చూసారని అనుకుంటున్నాను. చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching my video. Bye bye.